న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బీ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు ముందుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ బలరాం మహంతి జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీకృష్ణాష్టమి యొక్క విశిష్టతను, ఆయన గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులంతా శ్రీకృష్ణుడు మరియు గోపికమ్మ వేషధారణలతో అలరించారు. విద్యార్థుల ఆటపాటలు మరియు సంస్కృతి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జోన్ ఏజీఎం శ్రీనివాసరెడ్డి, జోనల్ కోఆర్డినేటర్ ఆర్ నవీన్, ఆర్ఐ కేబిఎన్ ఏఓ లక్ష్మణ్ మరియు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం నల్లం హై స్కూల్లో ముందుగానే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం నల్లం హై స్కూల్లో ముందుగానే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలు నల్లం నాగబాబు పర్యవేక్షణలో జరిగాయి. ఈ వేడుకలో భాగంగా ఎల్కేజీ, యూకేజీ మరియు 1వ తరగతి విద్యార్థులు శ్రీకృష్ణుడు మరియు గోపికమ్మ వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు సాంప్రదాయక దుస్తులను ధరించి పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. అనంతరం విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాష అభివృద్ధి చేయడం కోసం గాను ఐఈసీఈలో భాగంగా బాగా ఇంగ్లీష్ విద్యార్థులకు బ్యాడ్జెస్ని నాగబాబు గారి చేతుల మీదుగా విద్యార్థులకు బహుకరించారు. అనంతరం కృష్ణుడి పూజ మరియు ఉట్టి కొట్టు సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు డి సుబ్బారావు, ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Okay. ప్రాంతమైన యానాంలో స్థానిక రెవెన్యూ ఆఫీస్ సమీపంలో బల్లవారి వీధిలోకి వెళ్లే దారిలో డ్రైనేజీ పైన సిమెంట్ బల్ల పోవడంతో
ఏర్పడి ఐరన్ రాడ్లు బయటికి వచ్చాయి. నిత్యం అటుగా పాదచారులు వాహనదారులు తరచూ ప్రయాణిస్తుండటంతో ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజలు. పాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక రెవెన్యూ ఆఫీస్ సమీపంలో బల్లవారి వీధిలోకి వెళ్లే దారిలో డ్రైనేజీ పైన సిమెంట్ బల్ల పోవడంతో ఏర్పడి ఐరన్ రాడ్లు బయటికి వచ్చాయి. నిత్యం అటుగా పాదచారులు వాహనదారులు తరచూ ప్రయాణిస్తుండటంతో ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్న స్థానిక ప్రజలు. నగరంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మీకు తెలుసా ఐఈసీ ఇంటెన్సిఫైడ్ క్యాంపియన్ 2024లో భాగంగా అమలాపురం జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రివెన్షన్ యూనిట్ ఆధ్వర్యంలో ముమ్మడివరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ పరిమళ గారి అధ్యక్షతన హై స్కూల్ విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన కళ్యాణ్ అవుట్ రీచ్ స్టాఫ్ సిహెచ్ శాంతి మాట్లాడుతూ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పర్యవేక్షణలో హై రిస్క్ ఏరియాలో హెచ్ఐవి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులతో పాటు విద్యార్థులకు లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన మరియు నిగ్రహ శక్తి ఏ విధంగా పెంపొందించుకోవాలనే అంశాలతో పాటు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థుల యొక్క పాత్ర గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకోవడానికి ఉన్న నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ 1097 గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. తర్వాత జన్ కళ్యాణ్ టిఐ స్టాఫ్ ముమ్మడివరం నగరంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మీకు తెలుసా ఐఈసీ ఇంటెన్సిఫైడ్ క్యాంపియన్ 2024లో భాగంగా అమలాపురం జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ప్రివెన్షన్ యూనిట్ ఆధ్వర్యంలో ముమ్మడివరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ పరిమళ గారి అధ్యక్షతన హై స్కూల్ విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన కళ్యాణ్ అవుట్ రీచ్ స్టాఫ్ సిహెచ్ శాంతి మాట్లాడుతూ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పర్యవేక్షణలో హై రిస్క్ ఏరియాలో హెచ్ఐవి ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులతో పాటు విద్యార్థులకు లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన మరియు నిగ్రహ శక్తి ఏ విధంగా పెంపొందించుకోవాలనే అంశాలతో పాటు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడంలో విద్యార్థుల యొక్క పాత్ర గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకోవడానికి ఉన్న నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ 1097 గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. తర్వాత జన్ కళ్యాణ్ టిఐ స్టాఫ్ పర్సనల్స్ ఏవి ఉన్నాయో అన్నీ కూడా సబ్బు పెట్టేసుకుంటారు, క్లీన్ చేసుకోవాలి.
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో శనివారం తెల్లవారుజాము నుండి శ్రీ స్వామి ఆలయం ప్రాంగణం నూతన జంటలతో కలకలతో సందడి వాతావరణం నెలకొంది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో శనివారం తెల్లవారుజాము నుండి శ్రీ స్వామి ఆలయం ప్రాంగణం నూతన జంటలతో కలకలతో సందడి వాతావరణం నెలకొంది. అన్నవరం దేవస్థానంలో ఉన్న 300, 1000 రూపాయలు, 1500, 200 రూపాయల వ్రత మండపాలు నూతన వధూవరులతో కిక్కిరిసింది. శుక్రవారంలో అన్నవరం సత్యదేవుని సన్నిధిలో రత్నగిరి, సప్తగిరి కొండలపై 200 నుండి 250 పెళ్లిళ్లు జరిగాయి. ఇవి కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోను రాష్ట్రంలో ఇతర జిల్లాలోని ఈ 2 రోజులలో వేల పెళ్లిళ్లు జరిగాయి. పెళ్లైన కొత్త వధూవరులతో మొదటిగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకునుట అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో భాగంగా అన్నవరం దేవస్థానంలో వేల సంఖ్యలో నూతన వధూవరులు సందడితో కిక్కిరిసింది. పశువులతో మండపం కోసం మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోవాలి. మీ సామాన్లన్నీ కూడా తీసుకుని లేవండి. ఏ సామాన్లు కూడా మర్చిపోవద్దు. 1-2 సార్లుగా సామాన్లన్నీ కూడా తీసుకోండి. మెట్లు ఉంటాయి, మెట్ల ద్వారా పైకెక్కండి. పైకెక్కాక స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఉంటాయి. అందరూ కూడా స్వామి దర్శనానికి వెళ్ళండి. గోమాత దర్శనం శ్రీకృష్ణ భగవాన్ అలాగే అమ్మా దోశగా అమ్మా అలాగే అమ్మా దోశగా రండి బిక్కవోలు ప్రసిద్ధిగాంచిన ఆలయాల పునర్నిర్మాణం కోసం సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ భవనంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి గురించి బిక్కవోలు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేద్దామన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలియజేశారు. బిక్కవోలు ప్రసిద్ధిగాంచిన ఆలయాల పునర్నిర్మాణం కోసం సమావేశంలో ఎమ్మెల్యే నల్లమిల్లి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు శ్రీ గోలింగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ భవనంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి గురించి బిక్కవోలు గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేద్దామన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలియజేశారు. లక్ష్మీ గణపతి ఆలయం వచ్చినప్పుడు కృష్ణ గారు పాయింట్ చెప్పారు. ఆలయానికి ఫండ్స్ ఉన్నాయి, ఆ ఫండ్స్ని ఏమి చేస్తారు అని. ఇప్పుడు దాదాపుగా 7 ఆలయాలు వాటి టేకప్ చేశాం నియోజకవర్గంలో. 7 ఆలయాల్లో
5 ఆలయాలకి CGF కింద 1/3 కట్టాల్సి వస్తుంది గ్రామస్తులు. అంటే ఇప్పుడు ఇక్కడ 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎస్టిమేట్. అంటే 1 కోటి రూపాయలు యాక్చువల్గా గ్రామస్తులు కట్టాలి. కానీ గ్రామస్తులు కట్టకుండా దేవస్థానంలో ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుంటూ CGF కింద గ్రామస్తులకు వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కానీ నిబంధనల ప్రకారంగా స్థలం గ్రామస్తులు ఇవ్వాలి కాబట్టి అందుకోసం స్థలం ఉందని అడగడం జరిగింది. అదేవిధంగా పుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి కూడా ముఖ మండపం నిర్మాణం వీటి కోసం 60 లక్షలు అవుతూ ఉంటే దానిలో 20 లక్షల రూపాయలు గ్రామస్తులు కట్టాల్సి వస్తే ఆ ఆలయానికి దాదాపుగా 18 లక్షలు నిల్వ ఉండడం వల్ల 12 నుంచి 13 లక్షలు దేవాలయం నుంచి కడితే 5 లక్షలు గ్రామస్తులు కట్టేలా కూడా నిర్ణయం జరిగింది. మిగిలిన అన్ని ఆలయాల్లో కూడా 1/3 అందరూ పే చేయాల్సి వస్తుంది. అందువల్ల ఆ విధంగా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ మనం చర్చించుకునే ముందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీనికి మరి గ్రామ పెద్దలందరూ కూడా రావడం, మొన్న సమీక్ష జరిగింది, RJC గారు కూడా రావడం జరిగింది. RJC గారు మిగిలిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రావడం, ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు పెద్దలందరూ ప్రతిపాదించారు. దానిలో వాడి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వాసు గారు, అదేవిధంగా పొలారెడ్డి గారు, మురళీకృష్ణారెడ్డి గారు, మిగిలిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా టెంపుల్ ఈవో గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మరి మిమ్మల్ని చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది. దాని గురించి నేను ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటూ, ఎందువల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లిలో శుక్రవారం జరిగిన గ్రామ సభా వేదికగా సీఎం చంద్రబాబు 2 దివ్యాంగులకు EV బైక్స్ మంజూరు చేసిన విషయం తెలిసింది. దీంతో జిల్లా అధికారులు 24 గంటల్లోనే ఆ యువకులకు బైక్స్ అందజేశారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద కలెక్టరేట్ మహేష్ కుమార్ శనివారం EV బైక్స్ ను దివ్యాంగులైన ఇళ్ల భగవాన్, చింతపల్లి, నాగమల్లేశ్వరి కిరణ్ కు అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లిలో శుక్రవారం జరిగిన గ్రామ సభా వేదికగా సీఎం చంద్రబాబు 2 దివ్యాంగులకు EV బైక్స్ మంజూరు చేసిన విషయం తెలిసింది. దీంతో జిల్లా అధికారులు 24 గంటల్లోనే ఆ యువకులకు బైక్స్ అందజేశారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద కలెక్టరేట్ మహేష్ కుమార్ శనివారం EV బైక్స్ ను దివ్యాంగులైన ఇళ్ల భగవాన్, చింతపల్లి, నాగమల్లేశ్వరి కిరణ్ కు అందజేశారు. పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వెలిసియున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా 3వ శుక్రవారం శర్మ ఆధ్వర్యంలో 2000 మహిళలతో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ, దేవస్థానం మరియు సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని మరియు గ్రామ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో వెలిసియున్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా 3వ శుక్రవారం శర్మ ఆధ్వర్యంలో 2000 మహిళలతో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ, దేవస్థానం మరియు సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని మరియు గ్రామ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణపతి తీసేసిన కదా, తీసేసిన పనుల్లో మీ దగ్గర బియ్యం పోసి ఆ బియ్యం మీద కాపం వేసి దాని మీద కలస పెట్టాలి. అందంగా చేయాలి, శుభ్రంగా చేయాలి. లక్ష్మీదేవి చాలా ఇష్టమైనది ఏంటంటే శుభ్రమే. ఏదో కోసమన్నారో చేసేమన్నారో చేయకూడదు, శుభ్రంగా చేయాలి. ఎక్కడ శుభ్రంగా ఉంటుందో లక్ష్మీదేవి ఉంటుంది. ఆ కలసం మీద మీరు తెచ్చుకున్న పూజా సామాన్లు మీద కొద్దిగా జలమాన్ని పంట వండేసుకోండి. కొద్దిగా జలమాన్ని తెలుసుకుని చదువుకోవాలి. సోమవారం మీద కుడిచే ఉంచండి. పైన ఎడ చేత గట్టవాక్యం కూడా ఓం గణానాం
కాకినాడ జిల్లా పిఠాపురంలో విద్యార్థి దశ నుంచి గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో విద్యార్థి దశ నుంచి గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివి విజ్ఞానాన్ని సంపాదించుకోవాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. శుక్రవారం సాయంత్రం కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో పీఠికాపురం కళావేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో సేవ చేసే గుణం అందరూ అలవర్చుకోవాలన్నారు. తాను చిన్నప్పుడు 5 సంవత్సరాల వయసులో ఇదే గ్రంథాలయంలో పుస్తకాలు చదివేవాడినని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ నా మొక్క నా శ్వాస పేరుతో ఒక్కొక్కరు 3 మొక్కలు నాటి పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. అందరూ కూడా విచ్చేస్తున్నారు. అందరికీ కూడా శుభస్వాగతం తెలియజేసుకుంటూ ఈ ప్రాంగణ నక్షత్రాలైతే విశాల ఉత్సవం పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి చక్కటి దాత గతంలో పిఠాపురంలో మరి బ్రహ్మాండంలో వారికి పైచేయి స్వరాజ్యత తేజమై సోదరులందరూ కూడా విచ్చేశారు. వారికి స్వాగతం తెలియజేసుకుంటూ జ్యోతి పరిజ్ఞానం జరుగుతుంది. గారు మన ఊరు మనకి కూడా అవసరమైన వారికి ఉపయోగించడం జరుగుతుంది. వారికి మన ఊరు మన బాధ్యత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అటువంటి లేకుండా ఏ సభ ఉండదు. వారిని జ్ఞాపికతో, ఎందుకంటే వారు ఎప్పుడు కూడా ప్రాసెస్తారు ఓపిక, అందుకే ఇచ్చారు జ్ఞాపిక. పిండి బెల్లం కలిసే బొబ్బట్లు ఏమీ చెప్పట్లు. ఉమరాలీష గారికి అరుదైనటువంటి సత్కారాన్ని మన పెద్దలందరూ కూడా చేశారు. మన శంకర్రావు గారు మరి దీనికి దాతలు, ఇక్కడ ఈ మండపానికి దాతలు మరి ఉమరాలీష గారు, ఇంకా చాలామంది ఉన్నారు కనపడిన దాతలు అందరూ కూడా చేసి ఈరోజు చక్కటి కార్యక్రమం చేశారు. దీన్ని కూడా నేను ఒక సలహా ఇస్తున్నాను మన శంకర్రావు గారికి. వేసవికాలం చిన్న చిన్న బర్త్డేలకి వంట ఇక్కడ లేకుండా బయట తెచ్చుకుని భోజనం చేసే విధానం ఉంటే కొంచెం ఆర్థికంగా కూడా గ్రంథాలయానికి సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మన ఊరు మన బాధ్యత అంటే, మన ఊరు అంటే రోమాలు నెక్కబడతాయా నెక్కబడవు? నెక్కబడతాయి అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తని. ఎత్తని వాళ్ళు మన ఊరు కాదు. అంటే ఎప్పుడైనా అమెరికా బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.